ద్విచక్ర వాహనాలు దొంగలించే 3 ముఠాల్ని అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 5 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 16 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన 5 ముఠాలుగా ఏర్పడి అనంతపురం, కడప జిల్లాలో ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లేవారు. వీరు జూదం, తాగుడు తదితర వ్యసనాలకు అలవాటు పడి డబ్బు కోసం ఈ దొంగతనాలకు అలవాటు పడ్డారు. జల్సాలకు బానిసలైన వీరు వేర్వేరుగా వాహనాల చోరీలకు పాల్పడుతూ వచ్చారు. వీరిలో 2 అనంతపురం వాసులు కాగా మరో 2 కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామం చెందిన వారు ఉన్నారు. మరో వ్యక్తి మైనర్ అని అడిషనల్ ఎస్పీ తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఈ ముఠాను అనంతపురం సిసిఎస్ 1 టౌన్ 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ వరుసగా ఈ చోరీకి గురవుతున్న ద్విచక్ర వాహనాలు డిటెక్ట్ చేసేదానికి అనంతపూర్ టౌన్ డిఎస్పీ వి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీసు, అదేవిధంగా 1 టౌన్ 3 టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 18 వెహికల్స్ని ఈ ముగ్గురు కలిసి సిసిఎస్ 1 టౌన్ 3 టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ ఒక 16 లక్షలు ఉంటుంది. ఇవి ఒక 3 గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని ముద్దాయిలు దొంగలించడం జరిగింది. దీంట్లో ఒక ముఠాకు సంబంధించి జితేంద్ర అలియాస్ సిద్ధు, భవానీ నగర్ ఇతను అనంతపురం అనే ఒక అతను, ఇంకొక జట్లో వచ్చేసి షేక్ తాహీరు, అతనికి తోడుగా ఒక మైనర్ బాలుడు ఒక అతను ఉన్నాడు. ఇంకొక జట్లో వచ్చేసి గణేష్, తర్వాత ఆయనకు తోడుగా నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి. వీళ్ళంతా ముత్యాల చెరువు గ్రామం, కదిరి మండలము. ఈ 4-5 ముద్దాయిలు, ఇప్పుడు నేను చెప్పిన 4-5 అక్కడ. వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ 18 వెహికల్స్ని దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ ఎట్లా అని చెప్పి ఆలోచించి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. వీళ్ళని 4 కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ బాలుని ప్రొసీజర్ మేరకు సిడబ్ల్యూసి దగ్గర హాజరుపరచడం జరుగుతుంది.